రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా అన్ని రంగాలలో వెనుకబడినటువంటి ఒక ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువ. అన్ని రకాల వెనుకబడిన ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం ద్వారా కొంచెం ముందుకు తీసుకెళ్దామన్నటువంటి ఒక ఆలోచనతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే దాన్ని ఒక ఎటువంటి ఇది డాక్యుమెంటేషన్ లేకుండా అర్థార్థంగా దాన్ని తీసివేయడం జరిగింది. అందుకే మరొకసారి దీనిపైన గట్టిగా డిమాండ్ చేయాలని, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరిలో ఆ బాధ కలుగుతుంది కాబట్టి వాళ్ళ తరపున, ఆ ప్రజల తరపున మరొకసారి గట్టిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. చాలామంది తెలుసో తెలియకో మాట్లాడుతుంటారు. జిల్లా కేంద్రం 22 ఏప్రిల్ 4న ఏర్పడింది అన్నమయ్య జిల్లా రాయచోటి హెడ్ క్వార్టర్స్గా. తర్వాత దీనికి ఒక పూర్తిగా గెజిట్ ఎటువంటిది లేదు కాబట్టి మార్చేశాము అన్నటువంటి మాట కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఆ గెజిట్ తీసుకురాకపోవటం వల్లే మార్చామని మాట్లాడారు. మరి 23 జనవరిన అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో గెజిట్ కోసం కేంద్రానికి పంపించడం జరిగింది. దాన్ని ఆ గెజిట్ని అంగీకరిస్తూ 26 జిల్లాలను అలాగే రాయచోటిని అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఆమోదిస్తూ డిసెంబర్ 15, 2025న గెజిట్ ఇచ్చాము. 2025 డిసెంబర్ 15న గెజిట్ వచ్చింది. మరొకసారి రిపీట్ చేస్తున్న డేట్స్. డిసెంబర్ 15, 2025న ప్రెసిడెన్షియల్ గెజిట్ వచ్చింది 26 జిల్లాలని గుర్తిస్తూ. మరి ఈ జిల్లాలని మళ్ళీ రాయచోటి హెడ్ క్వార్టర్స్గా తీసేస్తూ 28 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 30న ఆర్డర్ ఇచ్చింది. 31వ తేదీకి అన్నీ షిఫ్ట్ అయిపోవాలా అని చెప్పి కొత్త జిల్లాలను 28 జిల్లాలుగా చేసినట్టుగా ఇచ్చి జీవో ఇచ్చింది డిసెంబర్ 30, 2025న. మరి 2015న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినాక ఇంకా పూర్తిగా డిస్ట్రిక్ట్ అనేటువంటిది అన్ని రంగాలలో అన్ని అనుమతులు పొందిన తర్వాత, ఎవ్రీథింగ్ రాటిఫై అయిన తర్వాత ఎందుకు మార్చారు? జనవరి 1, 2026 నుంచి పాపులేషన్ సెన్సస్ అనేటువంటి జీవోలో ఎటువంటి పంచాయతీ బార్డర్స్ కానీ, వార్డ్స్ బార్డర్స్ కానీ, జిల్లాల బార్డర్స్ ఏది జరగకూడదు అన్నటువంటి జీవో యాక్టివిటీకి వస్తుంది అని చెప్పి 31న మార్చారు. మరి మార్చి రాష్ట్ర ప్రభుత్వం 28 జిల్లాలు చేసిన తర్వాత ఆ 28 జిల్లాలకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నటువంటిది ఆర్డర్ ఇవ్వాలి కదా. మళ్ళీ రీసెంట్గా ఏప్రిల్ 26న 2026 ఏప్రిల్ 26న జీవో నెంబర్ 54 వాళ్ళే ఇచ్చారు. జీవో నెంబర్ 54లో 26 జిల్లాలనే గుర్తిస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి 28 జిల్లాలుగా కాదు 26 జిల్లాలుగానే గుర్తిస్తూ దాని ప్రకారంగా ఉద్యోగస్తుల బైఫర్కేషన్స్ జరగాలి, లోకల్ క్యాడర్స్ అన్నీ కూడా దాని ప్రకారమే జరగాలి అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 54. ఆ జీవో నెంబర్ 54లో ఏదైతే 2023లో అప్పటి ప్రభుత్వం పంపించిందో దాన్ని యథాతథంగా ఆమోదించింది. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్లుగా డివైడ్ చేసి జోన్ 1, జోన్ 2, జోన్ 3 శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు, కృష్ణా జిల్లా కింద నుంచి రాయలసీమలో అన్ని ప్రాంతాలకు మల్టీ జోన్ 2 కింద జోన్ 4, జోన్ 5, జోన్ 6, అందులో భాగంగా జోన్ 5 కింద అన్నమయ్య జిల్లా వచ్చేటట్టుగా దీని ప్రకారమే ఉద్యోగస్తులను కేటాయించవలసిందిగా క్లియర్గా జీవో నెంబర్ 54లో అన్ని రకాల ఏ పోస్టులు ఏ క్యాడర్కి పెట్టాలి, ఏ జోన్లో ఎవరుండాలి అన్నటువంటి ఇచ్చినటువంటి జీవో ఇది. మరి అటువంటిప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి 28 జిల్లాలకు మీరే గుర్తించినప్పుడు, మీరు ఇచ్చినట్టు 54 జీవో నెంబర్లో ఏప్రిల్ 26న 2026 ఇచ్చినటువంటి జీవోలోనే మీరు ఇచ్చినట్టు 28 జిల్లాలు లేనప్పుడు పాత జిల్లాలు కొనసాగుతున్నట్లే కదా. మరి అటువంటిప్పుడు రాయచోటిలో ఉన్నటువంటి ఆఫీసెస్ అన్నీ ఎందుకు తరలించాల్సి వస్తుంది? దీనిపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇదేదో ఒక్కరిదో ఇంకొకరిదో కాదు, ఇంకొకరి మనోభావాలు ఇంకొకరి జిల్లాలో నేను పెరుకోవాలనేది కాదు. నా ప్రాంతం నాకు ముఖ్యం. ఈ ప్రాంతం యొక్క ప్రజల సెంటిమెంట్స్ను నేను చూశాను కాబట్టి, ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనసును నేను చూశాను కాబట్టి, వాళ్ళు ఏది కోరుకుంటున్నారో నేను గమనించినాను కాబట్టి వాళ్ళకు అండగా నిలబడడం కోసమే ఈ విషయాలు తెలియజేస్తున్నాను.
ఇది ఇంత క్లియర్గా ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినప్పుడు, దాన్నే వాళ్ళే 28 జిల్లాలు గుర్తించకుండా 26 జిల్లాల కింద ఇచ్చినప్పుడు ఎందుకు రాయచూటి నుంచి ఆఫీసులు తరలిస్తున్నారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత దానిపైన. దీనిపైన పూర్తి స్థాయిలో ఆ జీవోస్ కోడ్ చేసి ఏ రకంగా బైఫర్కేషన్ చేసింది, వాళ్ళన్నీ ఏ రకంగా జీవోలు ఇచ్చింది అన్నీ కూడా మెన్షన్ చేసి ఇవన్నీ మన ఫైనాన్స్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి పంపిస్తున్నాను రాయచూటి ప్రజల తరపున. దీంట్లో ఏ రకంగా ఇప్పుడు చిట్వేలు కోడులకు సంబంధించింది కానీ ఇటుపక్క ఏది కూడా ఇంకా అన్నమయ్య జిల్లాలో పాటుగానే ప్రభుత్వం గుర్తించింది, దాని ప్రకారమే ఉద్యోగస్తులను బైఫర్కేట్ చేయాలని చెప్పి. మరి ఎందుకు ఆ రకంగా చేయకుండా, పోస్టింగులు లేకుండా వేరే జిల్లాలకు ఇక్కడికి ఈ ప్రాంతానికి రావాల్సిన ఎంప్లాయీస్ని వేరే జిల్లాలకు అలాట్ చేస్తా అంటే ఎందుకు ఈ కలెక్టర్లు కానీ మిగతా అధికారులంతా నోరు మెదపట్లేదు? మీకు జీవోలన్నా, గెజిట్లన్నా, వ్యవస్థలన్నా గౌరవం లేకుండా పోవటమా? రాజ్యాంగం సంబంధించిన అంశాలను కనీసం మీరే గుర్తించకపోతే పై స్థాయి అధికారులు ఇంక ఈ వ్యవస్థను ఎందుకు నమ్మాలి? ఈ సిస్టమ్స్ని ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇది అన్యాయం కాదా? రాష్ట్ర విభజన జరిగినప్పుడు గుండెలు పగిలేలా బాధపడ్డాం. మళ్ళీ ఉన్నటువంటి ఏర్పడినటువంటి జిల్లా కేంద్రాన్ని తరలించి మీరు పొందుతున్న ఆనందం ఏదో నాకు తెలియదు. కనీసం మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో హెడ్స్ ఇచ్చినటువంటి జీవోనే మీరు రెస్పెక్ట్ చేయకుండా, దాన్నే పాటించకుండా పోతే ఏ రకంగా మీకు ఇది వస్తుంది? ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఎన్ని రిప్రజెంటేషన్స్ రూపంలో చీఫ్ సెక్రటరీకి, ఫైనాన్స్ సెక్రటరీకి కూడా అన్నీ పంపించడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ కూడా యథాతథంగా కొనసాగించే విధంగా అన్ని రకాల గ్రౌండ్స్ కూడా ఉన్నాయి మీరు ఇచ్చిన జీవోల ప్రకారమే. కాబట్టి దీన్ని మరొకసారి మీరు దీన్ని గుర్తించుకొని దీన్ని చేయాలా అని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నాను. అందులో భాగంగా ఇవన్నీ జీవోలు ఫోర్స్లో ఉండంగానే ఉన్నటువంటి మళ్ళీ సడన్గా ఈ హెచ్ఆర్ఏ అన్నటువంటిది లేకుండా తీసేయటం జరిగింది. మరి ఇది కూడా చాలా బాధాకరం విషయం కదా. వేలాది మందికి సంబంధించినటువంటి సెంటిమెంట్ అనేది కూడా మీరు ఆలోచన చేయకుండా మొన్న రీసెంట్గా మీరు జీవో MS-78 ఇచ్చారు నిర్దాక్షిణంగా. మీరు ఇచ్చినటువంటి ఏప్రిల్ 26 ఇచ్చినటువంటి 2026లో మీరే ఇచ్చారు. 26 జిల్లాలకే ఉంది, మేము చేసినట్టు 28 జిల్లాలకు శానిటీ లేదు అన్నట్టుగా మీరే జీవో ఇచ్చారు. మరి జీవో నెంబర్ 78లో మీరేమి ఇచ్చారు? రాయచోటికి సంబంధించిన హెచ్ఆర్ఏ పాలసీ తీసేస్తాను అని మాట్లాడారు. అంత చులకన ఈ ప్రాంతం అంటే మీకు? ఏం తప్పు చేశాం మేము? ఎక్కడైనా జరిగిందా దేశంలో ఇట్లా? దాదాపుగా ఇటు సంబేపల్లె వరకు, ఇటు ఎండపల్లె వరకు, ఇటు మట్లి వరకు, ఇటు రామపురం వరకు 11 కిలోమీటర్ల పైన రేడియస్లో నివసించేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, ప్రతి డిపార్ట్మెంట్, అది పోలీసు వ్యవస్థ పనిచేసేటువంటి వ్యక్తి కానీ, రెవెన్యూలో పనిచేసేటువంటి వ్యక్తి కానీ, టీచర్గా పనిచేసేటువంటి వ్యక్తి కానీ, వీళ్ళందరి ఉద్యోగస్తులకు సంబంధించి దాదాపుగా 1500 నుంచి 2000 మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ఆర్ఏ తీసేస్తే ప్రతి ఒక్క మనిషికి మినిమం 4000 నుంచి 10,000 వరకు పైగా లాస్ ఉంటుంది. బేసిక్ సాలరీ నుంచి పోయేటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది అని అంటే ఎంత బాధాకరం అండి. ఇది మా ప్రాంతానికి నష్టం కాదా? మా వాళ్ళకి నష్టం కాదా? అది కూడా తెలిసి తెలియని కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళకు మరి పూర్తిగా దీన్ని స్టడీ చేయాలనుకుంటారో, ఏదైనా మాట్లాడేటప్పుడు, ఒక మనిషిని రిప్రజెంట్ చేసేటప్పుడు, ఒక మనిషి ఆవేదన వినిపించేటప్పుడు కనీసం ఇంకింత జ్ఞానంతో ఫైట్ చేద్దాము అన్నటువంటి ఇది కూడా లేకుండా, ఇది గ్రేడ్ 1 కాబట్టి దానన్నా చూసి ఇవ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్స్ పోతే పోనీ అని కొంతమంది మాట్లాడారు. మేము ఒకటే అంటున్నాం, జిల్లా హెడ్ క్వార్టర్స్ దాన్ని తిరిగి పెట్టండి. దాంతోపాటు ఇది ఏదైతే హెచ్ఆర్ఏ తీసేశారో ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ కాదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ విషయం కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు. అది చాలా బాధాకరమైన అంశం. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, దిస్ ఈజ్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ. గ్రేడ్ 3గా ఉన్నటువంటి మున్సిపాలిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు గ్రేడ్ 3గా ఉన్న మున్సిపాలిటీ సంవత్సరానికి ₹1 కూడా 15th ఫైనాన్స్ వచ్చేది కాదు. అటువంటిది గ్రేడ్ 1 చేసిన తర్వాత 6 కోట్లు వచ్చి స్పెషల్ గ్రేడ్ చేసిన తర్వాత దాదాపుగా ₹13 కోట్ల మన సెంట్రల్ ఫండ్స్ పెరిగేటువంటి అవకాశం కల్పించినాం. ఇంతకన్నా ఈ ప్రాంతానికి చేసేటువంటి లీడర్లు ఎవరు చూపించండి? ఏ ప్రభుత్వం చేసిందో గతం? ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు మేము గట్టిగా అడుగుతున్నాం, ఈ జీవో నెంబర్ 78 వెంటనే క్యాన్సిల్ చేయండి. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ నివసించేటువంటి ఉద్యోగస్తులకు న్యాయం చేసేటువంటిది ఆలోచన చేయండి. అలాగే మీరే ఐడెంటిఫై చేసినట్టు 26 జిల్లాలలో ఉంది కాబట్టి దాన్నే మీరు గుర్తించినారు కాబట్టి పాతది యథాతథంగా కొనసాగించమని వీళ్ళకి గట్టిగా చెప్తున్నాము. మేము పోరాటం చేసి అలసిపోయినాం. మీరు రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుంటున్నారు. మేము కోర్టు పరంగా కూడా ఫైట్ చేస్తున్నాం. దాన్ని అలాగే కొనసాగిస్తాం. మా జీవితాంతరం పోరాడతాం. తిరిగి మా సెంటిమెంట్ సాధించుకునేంతవరకు
అహర్నిశలు దీనిపైన అప్రమత్తమై ఎప్పటికప్పుడు ప్రజలకు విషయాలు తెలియచేస్తూ అన్ని రకాల్లో దీని గురించి ఫైట్ చేసేదానికి ఎప్పుడు ముందుంటానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా. దయవుంచి ఆవేదన అర్థం చేసుకోండి. రాజకీయ లబ్ధులు, రాజకీయ పదవులు ఇవన్నీ సెకండరీ. ప్రాంతం బాగుండాలి. అవకాశం వచ్చినప్పుడు ప్రాంతాన్ని మంచిగా చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడే ఒక వాల్యూ ఉంటుంది. ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు. ఏమొచ్చింది, జిల్లా వచ్చిందని మాట్లాడే మూర్ఖులకు నేను ఏం చెప్తాను చెప్పండి. 84 ఆఫీసులు ఉంటాయి. ఎస్పీ, కలెక్టర్ లాంటి వాళ్ళు ఉంటారు. రోజుకు వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బయట ప్రాంతాల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దాదాపుగా 1000 మంది పైన ఉద్యోగస్తులు ఇక్కడికి వస్తారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. నాగరికత పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతాయి, అభివృద్ధి పెరుగుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దాంతోపాటు పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అయ్యేది. జిల్లా కేంద్రంగా కొనసాగింటే పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అయ్యేది. జిల్లా పరిషత్తులు ఈరోజు చేస్తామంటున్నాడు, జిల్లా పరిషత్ అయ్యేది. ఇవన్నీ బాధ ఉండదా ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా? సో వీటినే మేము గట్టిగా స్ట్రెస్ చేసి, అవకాశం ఉంది కాబట్టి మాకు ఇచ్చినటువంటి దాన్ని లాక్కున్నారు కాబట్టి తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తాను. సో దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే